ఏదైనా ఒక మొక్క ఎదగటానికి ముఖ్యంగా పోషకాలు అయితే అవసరం. మొక్క నుంచి పూత కాయ ఏపుగా ఎదగాలన్నా, మొక్క ఆరోగ్యంగా ఉండాలన్నా ముఖ్యంగా పోషకాల ఉపయోగం ఎంతో ఉంది. అయితే ఆ పోషకాలని 3 రకాలుగా చెప్పవచ్చు. వాటిలో మొదటిగా ప్రధాన పోషకాలు, రెండవదిగా ద్వితీయ శ్రేణి పోషకాలు, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు. అయితే ఈ వీడియోలో సూక్ష్మ పోషకాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ సూక్ష్మ పోషకాలు అనగా మొక్కకు అతి తక్కువ పరిమాణంలో అవసరం ఉన్న వాటిని సూక్ష్మ పోషకాలని అంటారు. ఈ సూక్ష్మ పోషకాలు అనేవి 14 రకాలుగా ఉంటాయి. అయితే మొక్కకి అతి తక్కువ పరిమాణంలో అవసరం ఉన్నా కూడా ఈ పోషకాలు అనేవి మొక్క ఎదుగుదల, పూత, కాత అనేది గణనీయంగా తగ్గుతుంటాయి. భూమిలో మొక్కలకు కావలసిన సరైన పోషకాలు ఉన్నప్పటికీ కూడా వాతావరణంలో వచ్చే మార్పుల్లో హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు మొక్క యొక్క వేళ్ల ద్వారా ఈ సూక్ష్మ పోషకాలను తీసుకోలేవు. అలాంటి సమయంలో మనం మొక్కలపై పిచికారీ చేసి మొక్కలకి అవసరమైన అన్ని రకాల ప్రధాన పంటలలో, అన్ని రకాల కూరగాయ పంటలలో కూడా వాడుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు మార్కెట్లో దొరికే టాప్ 5 బెస్ట్ మైక్రో న్యూట్రియన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో మొదటిగా నానో గోల్డ్. ఈ నానో గోల్డ్లో 15 రకాల సూక్ష్మ మరియు ప్రధాన పోషకాలు అయితే ఉంటాయి. వాటి గురించి చూస్తే మొదటిగా మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, కాల్షియం, పొటాష్, కాపర్, ఫాస్ఫేట్, సిల్వర్, సెలీనియం, ఫెర్రస్, క్రోమియం, కోబాల్ట్, మాలిబ్డినియం, సిలికా, బోరాన్ ఇలాంటి పోషకాలు ఈ నానో గోల్డ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలలో పూత కాత రావడానికి, వచ్చిన పూత రాలకుండా ఉండటానికి, మొక్కల్లో ఎదుగుదలకి, మొక్కలో వస్తున్నటువంటి సూక్ష్మ పోషకాల లోపాలని ఈ నానో గోల్డ్ ద్వారా నివారించవచ్చు. ఈ నానో గోల్డ్ అనేది 1 ఎకరానికి 1 లీటర్ మోతాదులో ఉపయోగించుకోవాలి. తర్వాతది అగ్రిప్రో. ఈ అగ్రిప్రోలో జింక్ అనేది 5.5% ఉంటుంది. అదేవిధంగా ఐరన్ అనేది 3% ఉంటుంది. కాపర్ అనేది 1.2% ఉంటుంది. అదేవిధంగా బోరాన్ అనేది 0.8%, మాలిబ్డినియం అనేది 0.05%, ఆర్గానిక్ నైట్రోజన్ 5 నుంచి 6%, ఆర్గానిక్ కార్బన్ 15 నుంచి 18%, అమినో యాసిడ్స్ 35 నుంచి 38%, మ్యాంగనీస్ 2.5% ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కకి పిండి పదార్థాల తయారీకి, ఈ భూమిలో ఉన్న పోషకాలను గ్రహించడానికి, మొక్కలలో వస్తున్న సూక్ష్మ పోషకాల లోప నివారణకి ఈ అగ్రిప్రో అనేది ఉపయోగపడుతుంది. దీని మోతాదు విషయానికి వస్తే 1 ఎకరానికి 250 గ్రాముల చొప్పున వాడుకోవాలి. తర్వాత టాటా కంపెనీ వారి సర్ప్లస్. దీనిలో హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ 50 నుంచి 52%, అమినో యాసిడ్స్ 20 నుంచి 21%, అమినో నైట్రోజన్ 5 నుంచి 5.5%, హైడ్రోలైజ్డ్ కార్బోహైడ్రేట్ 6 నుంచి 6.7గా ఉంటాయి. వీటితో పాటు జింక్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఐరన్, మాలిబ్డినియం, కార్బన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్క ఎదుగుదలకు, మొక్కలో వచ్చే పోషకాల నివారణకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. దీనిని 1 లీటర్ నీటిలో 2 ml చొప్పున వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దాని విషయానికి వస్తే అగ్రోమిన్ వారి మ్యాక్స్. దీని ఉపయోగాలు, దీనిలో ఉన్నవి మ్యాంగనీస్ 5%, జింక్ 5.3%, కాపర్ 2.4%గా ఉంటుంది. మాలిబ్డినియం అనేది 0.1%గా ఉంటుంది. అదేవిధంగా బోరాన్ అనేది 1%గా ఉంటుంది. ఇవన్నీ కూడా మొక్కల్లో వచ్చేటువంటి పోషకాల లోపాల నివారణ కోసం అయితే ఉపయోగపడతాయి. దీని మోతాదు విషయానికి వస్తే దీన్ని 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వాడుకోవాలి. అలాగే తర్వాతది మైక్రో న్యూట్రియంట్ ప్లస్. ఈ మైక్రో న్యూట్రియంట్ ప్లస్లో జింక్ 4%గా ఉంటుంది. అదేవిధంగా బోరాన్ 1.31%, మ్యాంగనీస్ 0.15%, మాలిబ్డినియం 0.03గా ఉంటుంది. మెగ్నీషియం 9.75%గా ఉంటుంది. అదేవిధంగా కాపర్ 0.01%గా ఉంటుంది. ఐరన్ 0.15%గా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మొక్కల్లో వస్తున్న వాటి సూక్ష్మ పోషకాల లోపాలని సరిచేయడానికి ఉపయోగపడతాయి. దీనిని 1 లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాముల చొప్పున కలిపి వాడుకోవాల్సి ఉంటుంది.
మీ పంటలలో ఈ సూక్ష్మ పోషకాల లోపం ఉన్నదని మీరు గ్రహించినట్లయితే వీటిలో ఏదో ఒక దానిని ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందగలరు. మొక్క ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన 5 పోషకాల విషయానికి వస్తే మొదటిగా నానో గోల్డ్, అదేవిధంగా అగ్రిప్రో, టాటా వారి ఉత్పాదనలో సర్ప్లస్, మరొకటి మ్యాక్స్, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్ ప్లస్. ఈ 5 మీకు అందుబాటులో ఉన్న ఉత్పత్తిని అయితే మీరు వినియోగించి మొక్కలపై పిచికారీ చేసినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాన్ని అయితే మీ పంటలో నివారించవచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి మా విలువైన సమయాన్ని, అదేవిధంగా సమాచార సేకరణకు శ్రమతో కూడుకున్నది. మా శ్రమని, సమయాన్ని మీరు గుర్తించినట్లయితే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులకి ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.